మీ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ముందుగా యోయోటి ప్రేక్షకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలంటే కొంత మనం పూర్తిగా విశ్లేషించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఇక్కడ వీరి హయాం వారి హయాం కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో 9.5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ సింగరేణి అంశాల్లో చాలా సందర్భాల్లో మేము మాట్లాడలేదు అన్న అంటున్నారు, కానీ మేము మాట్లాడినాము, జరిగిన విషయాలు మాట్లాడినాము, టెండర్ విషయంలో ప్రస్తావించినాము. టెండర్లు తాత్కాలికమైనటువంటి టెండర్లు, షార్ట్ నోటీసుల టెండర్లు వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పదే ఒకే కంపెనీకి టెండర్లు ఎట్లా వస్తున్నాయి, అది వీళ్ళు కూడా రేజ్ చేస్తున్నారు. అది ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళు ప్రమేయం లేకుండా ఏది రాదు, ప్రమేయం ఉన్నది, అది ఏ రకమైనటువంటి ప్రమేయం ఉంది ఎట్లా. దాని తర్వాత నిధులు మరలించే అంశంలో కూడా చాలా సందర్భాల్లో ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద స్పందించి ఖండించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదొక అంతు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఇది ముమ్మాటికి వాళ్ళు చేసినటువంటి తప్పునే వీళ్ళు కొనసాగిస్తున్నారు, ఎక్కడ ఇది లేదు. వారి దగ్గర అయితే ఇక్కడ వ్యక్తుల పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రస్తావిస్తలేం, కానీ ఒక కంపెనీ, 1-2-3 కంపెనీలు, ఆ 2-3 కంపెనీకి సంబంధించినవి డమ్మీ కంపెనీలా, లే వాళ్ళ కంపెనీలా, ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకే పదే బీఆర్ఎస్ హయాంలో టెండర్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్కి రాగానే ఈడ కూడా అదే జరుగుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. కొన్ని కంపెనీలు లేదా కొంతమంది పేర్లకు వాళ్ళకి వస్తుంది సేమ్ అదే. వీళ్ళు కూడా షార్ట్ టైం టెండర్, షార్ట్ టైం నోటీస్ అంటే ప్రజలకు తెలియనియారు, టెండర్లో తెలిసే విషయాన్ని అందరికి తెలియనియారు, ఎవరు పార్టిసిపేట్ చేయలేరు, తెలియకుండా షార్ట్ నోటీస్లోనే వాళ్ళు వచ్చేస్తారు, షార్ట్ నోటీస్లో చూసుకుంటారు, టెండర్ అయిపోతుంది, ఇది అయిపోతుంది. ప్లస్ టెండర్లు వాళ్ళ దాంట్లో కన్నా వీళ్ళ దాంట్లో ఇంకెక్కువ, ప్లస్ టెండర్ల రేట్ల ఎక్కువ, అత్యధికం రేట్లతో కూడా కొంటున్నారు, అయిపోయాయి. అంటే ఇదంతా ప్రభుత్వం జరుగుతలేదా అంటే పక్క తెలిసే జరుగుతుంది. మళ్ళీ ఇందులో కోణం, ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ లేదా కార్తిక్ కూడా మాట్లాడుతూ 49% వాటా, కేంద్రందే 49% వాటా ఉన్నా వాడు తెచ్చినటువంటి నిబంధనలు పూర్తిగా చూడండి, పూర్తి నిర్వహణ బాధ్యతలు పూర్తి రాష్ట్ర ప్రభుత్వందే తప్ప కేంద్రందే లేదు. కేంద్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 51% భాగం ఉంది కాబట్టి పూర్తి నిర్వహణ బాధ్యత వారి పక్షాన్నే ఉంది. ఉన్నది అంత మాత్రాన అవినీతి జరుగుతుంది. మేము ఒకవేళ లేదు చేయదంటే కేంద్రం ఉన్నటువంటి నిబంధనలు రాష్ట్రం సంబంధించి కూడా కేంద్రం ఉన్నటువంటి నిబంధనలన్నీ వేరుంటే, ఆ నిబంధనల ప్రకారం తీసుకున్నటువంటి టెండర్ ఉంటే అదంతా పూర్తి స్థాయి ఆచరణ వేరుంటుంది. ఎట్లా లేకుండా వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనుకూలమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లా జరుపుకుంటూ వచ్చినాయి తప్ప ఇక్కడ ఎక్కడా కూడా లేదు. అలాగే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, మనము అయితే ఇక్కడ టెండర్లు కూడా నేను కూడా ఇందాక కొన్ని దాంట్లో వెబ్సైట్లో దాంట్లో చూసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఈ టెండర్ ప్రక్రియలో కూడా ఎట్లుంటుంది, జరుగుతున్నది ఏంది, అసలు జరగబోయేది అంశం ఏంది అని అంటే, ఎవరైతే టెండర్ తీసుకున్నారో వాళ్ళు కూడా చేసిన దాఖలాలు మళ్ళా సబ్ టెండర్ అంటే అది కూడా విరుద్ధమే. ఏదైతే నియమావళి ఉందో సింగరేణి ఉన్నటువంటి పాలసీ మ్యాటర్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఎట్లా వీళ్ళ అనుకూలమైనటువంటి అంశం. ఈడ డబ్బే ధ్యేయంగా తప్ప ఇంకోట్లేదు. తర్వాత లాభాల్లో ఉన్నది కాబట్టి ఇదంతా వీళ్ళ వైపు ఉన్నది. ఒకవేళ నష్టాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే కదా, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే పారదర్శకంగా జరగాల్సినటువంటి పని జరుగుతలేదు. వీళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకే పదే టెండర్లు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో వచ్చినాయి. వస్తున్నాయి ఏంటి అంటే వీళ్ళు డబ్బే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం కానీ ఆ సింగరేణి ఉన్నటువంటి కార్మికుల రక్తం చెమటని వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. అనేక సందర్భాలు జరిగినాయి. మేమే కాదు, సింగరేణి కార్మికులు కూడా కోర్టుకు వెళ్ళిన దాఖలాలు కూడా చాలా. కోర్టుకు కూడా కార్మిక సంఘాలు కోర్టుకు వెళ్ళినాయి, నోటీసులు ఇచ్చినాయి, వాళ్ళ ప్రభుత్వాలు ఇచ్చినాయి, వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇచ్చినాయి. ఇంత అన్యాయం అంటే అన్యాయం. కనీస మౌలిక వసతులు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉండే వీళ్ళకి 1000 కోట్ల రూపాయలు లాభం ఉన్నట్టు చూపిస్తూ ఉంటాయి. ఎక్కడ పోతా ఉన్నాయి మన నిధులు, ఎక్కడ దుర్వినియోగం అవుతా ఉన్నాయి. ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సింగరేణి ఆస్తిని తన పార్టీ ఆస్తిగా వాడుతున్నారు. పార్టీ సొంత ప్రయోజనాలకు వాడుతున్నట్టు, ప్రభుత్వ అవసరాలకు వాడుతున్నట్టు, ఎక్కడ యథేచ్ఛగా అంటే ఎక్కడ లిమిట్ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాడుతున్నట్టు. ఒకవేళ నిధులు మరలించాలన్నా, నిధులు వాడాలన్నా కానీ మేము ఏదైనా మాట్లాడేమో దానికి ఇంకో ఆప్షన్ తీసుకొని వస్తారు. ఇది ఇట్లా అది కాదు కదా. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మాట్లాడే, కేంద్రం ఉన్నటువంటి అంశాలు వేరున్నాయి, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు వేరున్నాయి. ఒకవేళ నిజంగా కూడా ఇలా మీరు చేయాలి అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులకు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది కార్మికుల కష్టార్జితమే ఆ డబ్బు, ఆ కార్మికుల కష్టార్జితంతో రాష్ట్రంలో ఖజానా నిండుతుంది. ఆ లాభాల్లో ఉన్నటువంటి సంస్థను కూడా వీళ్ళు దుర్వినియోగం చేసి రేపు నష్టాలకు వచ్చేటువంటి పరిస్థితులకు తీసుకొస్తున్నారు.
ఎందుకు ఈ టెండర్లు, ఎందుకు ఈ వ్యవస్థ? పూర్తి వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యవస్థనే. ముమ్మాటికే విచారణ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే దాని మీద పూర్తి స్థాయి విచారణకు మేము పూర్తి ఉన్నాం. తర్వాత వీళ్ళ దాంట్లో షరతుల్లో నేను గతంలో కూడా మీరు చూడండి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ పెద్ద ఎత్తున మార్పులు జరుగుతూ ఉంటాయి. 1,000 కోట్ల రూపాయలు, సుమారు 6,000 కోట్ల రూపాయలు ఏదో 6 లక్షల కోట్లు అంటున్నారు, అంతకన్నా ఇంకెక్కువ అంటున్నారు. ఎందుకు జరుగుతున్నది అని అంటే తాత్కాలికమైనటువంటి వాళ్ళ 3-4 సంవత్సరాల పరిధిలోనే ఎంతవరకు రాబట్టుకునేటువంటి ప్రతి వ్యయాన్ని కూడా ప్రభుత్వం వదులుతలేదు. వెతుకుతా ఉంది. నిధులు అవసరమా, లేదా పర్సనల్ నిధుల సేకరణ, ఇంకోటి ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో ఆయన మాట్లాడుకుంటాం సంపద ఆ విధంగా సృష్టిస్తున్నారంటారా? ఈయన మాట్లాడుతుండు. నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు ఎక్కడో చిట్చాటో జనరల్ ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, నేను వస్తేనే కొంతమంది భయపడ్డారు, నేను వస్తేనే ఇదైంది, నేను ఎవరిని కక్ష సింపుల్ అవి. నువ్వు కక్ష కాదు, చట్టం ప్రకారం చేయాల్సిన పని. తప్పు చేసిరని నీకు తెలుసు కదా. మేము కక్ష ఏం తీసుకోకు. గతంలో జరిగినటువంటి అవినీతి నువ్వు బయట పెట్టకుండా మళ్ళీ నువ్వెందుకు అవినీతి చేస్తున్నావు? ఇలా నీ ప్రభుత్వంలో సింగరేణి మీద ఎందుకు వస్తా ఉన్నాయి? అవసరం ఏముంది? ఆరోపణలు వచ్చే పరిస్థితి. నువ్వు అన్నావుగా నాకేం అవసరం లేదు, నేనేం లేదు, నాకు ఇంతకన్నా పెద్దగా ఏం చేసేలేదు, ఖచ్చితంగా నేను తెలంగాణ ప్రజల కోసమే చేస్తా, తెలంగాణ ప్రజల కోసమే తప్ప నేను నా వ్యక్తిగతంగా ఏమి లేదన్న. మరి వేదు లేనప్పుడు ప్రతి అంశంలో ప్రతి శాఖలో ఎందుకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి? ఏ శాఖ వదిలేసని చెప్పండి. ప్రతి శాఖలో మీకు మళ్ళీ అదే గత ప్రభుత్వం వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీ పైన ఉంది. కానీ దాన్ని కూడా తప్పు చేసి ఇంకేదో మాట్లాడి ఇంకేదో చేసేటువంటి పరిస్థితులు. బట్టి విక్రమార్గాన్ని కాదు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా రకరకాల కథనాలు, రకరకాల వార్తలు. అయితే ఇక్కడ రవి గారు, ఇక్కడ మనం మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈయన మీద సరైన రిపోర్టు అధిష్టానం దగ్గర లేదు. నెక్స్ట్ ప్లేస్ ఎవరంటే బట్టి విక్రమార్క గారే ఉన్నారు కాబట్టి ఈయన్ని పక్కన తొలగించుకుంటే మనకు అడ్డు లేకుండా పోద్ది అనేది ప్లాన్గా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా వార్తలు. అంటే ఇందులో ఒక 4-5 కోణాలు. నేను కొంతమంది సరే అది వాస్తవాలు ఎంతనో పక్క పెడదాం. ఎవరెవరైతే ముఖ్యమంత్రికి సమకాలికులు అన్నారో వాళ్ళు ఏదో ఒక ఉసుకులో చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడ స్టాప్ కావాలి ఆడ స్టాప్, బట్టి విక్రమార్ ఏడ స్టాప్ కావాలి ఆడ, పొంగులేటి ఏడ స్టాప్ కావాలి ఆడ స్టాప్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఆయనే చేస్తున్నాను కాదు, అది యాదృచ్ఛికంగా జరుగుతుందా, ఎట్లా జరుగుతుందా, ఏం సంగతి జరుగుతుంది. నేనేమంటున్నా, ఇదంతా జరగడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా సరే అది ఈ పార్టీ అన్నదా ఆ పార్టీ అన్నదా, కుర్చీ దించుతామా, రేపే పోతాడా ముఖ్యమంత్రి, ఎల్లుండి దిగుతాడా పక్కన పెడితే సీనియర్ జూనియర్ అనేటువంటి అంశం పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి అంశం ఉండే. దానికి తోడు ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటైతే రేవంత్ రెడ్డి ఒకటి అనేటువంటి అంశాన్ని కూడా చాలా సార్లు తెర ముందుకు వచ్చినాయి. ఒకనొక రకరకాలు వచ్చినాయి. అయితే ఇప్పటికిప్పటికి కూడా వీళ్ళ పార్టీ అధినాయకులు కేంద్రం వాళ్ళ పార్టీ పంపించిన వాళ్ళని ఆవిడ కూడా ఏమంటుంది, రాష్ట్రంలో నేను నెగలలేను, ఈ రాష్ట్రంలో ఉండలేనటువంటి పరిస్థితులు ఆవి కూడా వెళ్ళకుపుచ్చుకున్నటువంటి పరిస్థితులు నేను కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా పూర్తి వాస్తవ విషయాలను చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. మీ దగ్గరకు వచ్చినాక ఎందుకు ఆగకుండా ఉన్నాయి? మళ్ళీ అవే ఆరోపణలు వస్తున్నాయి. అంటే జరుగుతుంది కదా, ఏది లేని అంశం లేని ఏం లేని ఇంతగానో మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. తప్పకుండా అవినీతికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పూనుకొని ఉన్నది. అవంతా రాను పరిస్థితి ఉంది. మళ్ళీ వీళ్ళు మాట్లాడితే ఆయన మొన్న ఫోన్ టాపింగ్ విషయం చెప్పిండు, ఈయనకు నోటీస్ ఆయనకు నోటీస్. నేను ఏమంటున్నా, ఉన్నదా లేదా అని పక్కన పెడితే అది అయ్యిందా కాలేదా ఉన్నది చెప్పడం ఖచ్చితంగా జరిగింది నువ్వే చెప్పినావు కదా. జరిగింది అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు పక్కన పెట్టేటువంటి పరిస్థితి? ఈ కార్ రేస్ విషయంలో అట్లనే చేస్తాను, కాళేశ్వరం విషయంలో అట్లనే అంటాను, అనేక స్కామ్ విషయంలో అట్లనే ఉంటాను. సందర్భం రాగానే కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నావు, కేంద్రం సంబంధం అంటున్నావు, మళ్ళీ కోర్టు అంటున్నావు. వీళ్ళు ఇక్కడ మాట్లాడిన వాడు కోర్టు అంటున్నాడు. సంబంధం లేకన్నా ముందు హరీష్ రావు వెళ్ళిపోతాడు కోర్టుకు, నాకు సంబంధం లేదంటాడు. అంతకుముందు కేసీఆర్ గారు పోతారు, ఏమని ఆ విచారణ ఆపేయాలి, ఆ విచారణ అధికారి ఆయన కాదు అని అంటాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిసారి కాపాడుకుంటూ వస్తున్నారు. అది మళ్ళీ చెప్పుకోవడానికి ప్రజల్లో మాట్లాడడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ పరస్పరంగా కాపాడుకుంటున్నారు. విశ్లేషకుడు గారు మాట్లాడే ముందు ఒక చిన్న స్టోరీ ఉందో అసలు